మొన్న సతీష్ కుమార్ అనే ఆయన, సతీష్ కుమార్ ఆయన పేరు. ఆయన ఇప్పుడు ప్రజెంట్ గుత్తిలో జీఆర్పి అంటే రైల్వే సిఐగా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన తిరుమలలో ఏవిఎస్ఓ అంటారు. ఏవిఎస్ఓ అంటే అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశాడు. సో ఆయన నిన్న అనుమానాస్పద రీతిలో రైల్వే ట్రాక్ దగ్గర పడిపోయి ఉన్నాడు. దీన్ని హత్యగా పోలీసులు భావిస్తున్నారు. తెలుగుదేశం నాయకులు కానీ మీడియా కానీ ఇది వైసీపీని చంపేసింది తన్ని అని చెప్తున్నారు. ముఖ్యంగా భూమన్ కరుణాకర్ రెడ్డి చంపించాడనే ఒక ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏంటి సతీష్ కుమార్ ఎవరు, ఈ కేసు ఏంటి, అతను ఎందుకు అతన్ని చంపాల్సిన అవసరం వైసీపీకి ఏముంది, లేకపోతే వైసీపీ ఏం చెప్తుంది ఆత్మహత్య చేసుకున్నాడు, పోలీసుల ప్రెజర్ వల్లే ఆత్మహత్య చేసుకున్నాను వాళ్ళు చెప్తున్నారు. అసలు ఈ కేసుని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం చూసినప్పుడు 2023 ఏప్రిల్లో ఈ సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ అనే అతను తిరుమలలో హుండీలో వేసే విదేశీ యాత్రికులు వస్తారు కదా భక్తులు, వాళ్ళు హుండీలో డాలర్ల రూపంలో డబ్బులు వేస్తారు. ఈ డాలర్లని ఈ రవికుమార్ అనే అతను అక్కడ పరకామన్ అంటారు, అంటే డబ్బుల్ని వేయించే ప్లేస్ని పరకామన్ అంటారు. పరకామన్లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్గా పనిచేసే రవికుమార్ అతను తెలివిగా డాలర్లని దొంగిలించడం మొదలుపెట్టి అతను వేరే వేరే చోట్ల అంత ఆస్తుల్ని కూడగట్టుకున్నాడు. ఈ విషయాన్ని కనిపెట్టిన అసిస్టెంట్ సెక్యూరిటీ విజిలెన్స్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉంటున్న సతీష్ కుమార్, ఆయన అంతకుముందు 2015 నుంచి 2019 వరకు పద్మావతి ఆలయంలో అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసి దాని తర్వాత తిరుమలకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. తిరుమలలో ఇక్కడికి వచ్చాడు పరకామన్లో ఆయన పనిచేస్తున్నప్పుడు ఈ రవికుమార్ దొంగతనం బయటకు వచ్చినప్పుడు ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతని మీద కేసు పెట్టారు. 2023 మే 30న ఛార్జ్షీట్ కూడా సబ్మిట్ చేశారు. ఈ లోపల ఏమైందంటే లోక్ అదాలత్లో వైసీపీ వాళ్ళు 2023 సెప్టెంబర్ 9న ఒక రాజీకి ఫార్ములాకి వచ్చారు. అంటే ఇతను దొంగిలించినంత మళ్ళీ టీటీడీకి ఇచ్చేశాడు కాబట్టి కేసు విత్డ్రా చేసుకున్నామని అది రాజీ ఫార్ములాకి వెళ్ళిపోయింది వైసీపీలో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా దీని మీద చర్యలు తీసుకోలేదు. అయితే హైకోర్టు ఇప్పుడు సిఐడికి ఆదేశించింది. దీని మీద ఎందుకు చర్య తీసుకోలేదు, ఇది ఎలా రాజీ పోవడం ఎలా కరెక్టో, అతను డబ్బులు దొంగిలించడం దేవుడు డబ్బులు దొంగిలించడంతో అతను శిక్ష పడాలి కదా, సో దీని మీద మళ్ళీ విచారణ జరపండి అని సిఐడికి పదే ఆదేశించింది. ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. మేము చెప్తూ ఉంటే కూడా ఎందుకు చేయట్లేదు అన్న ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. దాంట్లో సిఐడి కదిలి ఈ కేసులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో అతన్ని విచారణ చేయడం మొదలుపెట్టారు వీళ్ళు. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ మొన్న 6వ తేదీ సిఐడి విచారణకు హాజరయ్యాడు. తర్వాత మళ్ళీ నిన్న సిఐడి విచారణకు హాజరవ్వడం కోసం గుత్తి నుంచి తిరుపతికి ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ తాడిపత్రి వెళ్తున్నాడు మనిషి, ఎక్కాడు వెళ్ళడానికి. అయితే మరి ఏం జరిగిందనేది తెలీదు. ట్రైన్లో ఉన్న వ్యక్తి అక్కడికి ఎలా వెళ్ళాడు ఏంటి తెలీదు. సో తాడిపత్రి దగ్గర రైల్వే ట్రాక్ పక్కన ఆయన శవం దొరికింది పోలీసులకి. సో ఇప్పుడు గుత్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గుత్తి పోలీసులు పరిశీలించి ప్రాథమిక విచారణలో ఇతను రైలు కింద పడి చనిపోలేదు, ఎవరు బలమైన ఆయుధంతో తల వెనక కొట్టినట్టుగా ఉంది అనేది వాళ్ళు చెప్పారు. వీళ్ళు ఏం చెప్తున్నారు వైసీపీ వాళ్ళు, లేదు వీళ్ళు వేధించారు పోలీసులు, కరుణాకర్ రెడ్డి పేరు చెప్పమని, అంటే ఈ రవికుమార్ డాలర్లు దొంగిలించిన రవికుమార్ వెనక కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, కరుణాకర్ రెడ్డే చేయించాడు రవికుమార్ దగ్గర అని ఒక కథనాన్ని చెప్పమని సతీష్ కుమార్ని ప్రెజర్ చేశారు. ముఖ్యంగా కొంతమంది అంటే ఎస్పీ గంగాధరు, తర్వాత డిఎస్పీ వేణుగోపాలు, గణపతి, వీళ్ళు పోలీస్ ఆఫీసర్లు ఇతని మీద ప్రెజర్ తీసుకొచ్చారు. ఈ ప్రెజర్కి తట్టుకోలేకనే అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకనే రైలు కింద పడడం వల్లనే మెదడు బయటకు వచ్చేసింది, ముఖం మీద అంతా కూడా గాయాలు ఉన్నాయంటే క్లియర్గా అది ఆత్మహత్యే. దీన్ని కూడా మళ్ళీ హత్యగా చేసి ఇది నాకు చుట్టాలని ట్రై చేస్తున్నారు, అందుకని ఈ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, పోలీసులే ఒక ఇతను కూడా పోలీస్ అధికారి కదా, సతీష్ కుమార్ కూడా పోలీసులే పోలీస్ అధికారిని తప్పుడు సాక్ష్యం చెప్పమని వేధిస్తుంటే
అతను చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, కాబట్టి ఈ పోలీసుల మీద నమ్మకం లేదు మాకు, ఇది సిబిఐ విచారణకు ఆదేశించాలి, సిబిఐ దీని మీద విచారించాలని భూమన కరుణాకర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. సో ఓవరాల్గా ఏంటంటే ఒక రకమైన అనుమానాస్పద మృతి అని చెప్పచ్చు. అయితే పోలీసులు అయితే ఇది హత్యగానే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ హత్య ఎవరు చేశారనేది నిరూపించాల్సిన బాధ్యత పోలీసుల మీదే ఉంటుంది. హత్య అయితే ఇది అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, దాని తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయా, ఇతను ఎలా దిగాడు అక్కడికి, ఎవరైనా మరి చంపించుంటే ఎవరు చంపించారు, చంపిన వ్యక్తులు ఎవరు, ఇదంతా కూడా బయటికి రావాల్సి ఉంది. మామూలుగా అయితే లీగల్ పొజిషన్ ఇది, కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిదీ లీగల్ అండ్ పొలిటికల్ మిక్స్ అయిపోతాయి కాబట్టి తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం నాయకులు కానీ గతంలో కూడా వైసీపీ కావచ్చు, అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కావచ్చు, అంటే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ వాళ్ళు చేసే మోడస్ ఆపరండి అంటే ఎవరినో చంపాలనుకున్నప్పుడు ఒక టీమును ఫామ్ చేసి చంపిస్తారు. చంపించిన తర్వాత ఆ టీంలో ఉండే వాళ్ళని, ఆ కేసులో ప్రధాన సాక్షులను కూడా చంపుకుంటూ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పరిటాల రవి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మొద్దు సీనిని ఓం ప్రకాష్ అనేవాడు జైల్లో డంబెల్స్తో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత ఓం ప్రకాష్ మిస్టీరియస్గా ఆ జైలు హాస్పిటల్లో చనిపోయాడు. అట్లాగే మధ్యల సూరి చనిపోయాడు, అజీజ్ రెడ్డి చనిపోయాడు, మల్లికార్జున్ చనిపోయాడు, డాక్టర్ సాంబశివరావు చనిపోయాడు. అంటే వరుసగా పరిటాల రవి కేసులో నిందితులు కావచ్చు, సాక్షులు కావచ్చు, వరుసగా మిస్టీరియస్ కండిషన్లో చనిపోయారు. ఇది వైసీపీ కావచ్చు, వాళ్ళ జగన్ వాళ్ళ ఫాదరు రాజశేఖర రెడ్డి కావచ్చు, వీళ్ళు ఒక ప్లాన్డ్గా ఇది ముందు నుంచి కూడా ఇదే మెథడే వాళ్ళు అనుసరిస్తున్నారు. అట్లాగే మన వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న సాక్షులు కూడా ఇప్పటి వరకు దాదాపు 6 మంది మిస్టీరియస్ కండిషన్లో చనిపోయినారు. నారాయణ యాదవ్ డ్రైవర్ కానీ, వాచ్మెన్ రంగన్న కానీ, కల్లూరు గంగాధర్ రెడ్డి కానీ, కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, అభిషేక్ రెడ్డి కానీ, చివరికి భారతిరెడ్డి వాళ్ళ నాన్న ఈసీ గంగిరెడ్డి కూడా, వీళ్ళందరూ కూడా సాక్షులు. దాంట్లో వీళ్ళంతా కూడా మిస్టీరియస్ కండిషన్లోనే చనిపోయారు. కాకపోతే వాళ్ళకి జబ్బను ఇంకో యాక్సిడెంట్ ఏదో చెప్తున్నారు, కానీ క్లియర్గా ఇవన్నీ కూడా హత్యలే అనేది తెలుగుదేశం మీడియా ఆరోపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక పరకామణిలో చోరీని దానికి సంబంధించి కోర్టు ఇన్వాల్వ్ అవ్వడం, కోర్టు ఆదేశాల మేరకు సిఐడి రంగంలోకి దిగడం, ఈ నేపథ్యంలో ప్రధానంగా ఎవరైతే కేసు పెట్టారో ఆ విజిలెన్స్ ఆఫీసరు ఆయన మిస్టీరియస్ కండిషన్లో చనిపోవడంతో ఒక్కసారిగా మళ్ళీ అక్కడ రాజకీయంగా పరస్పర ఆరోపణలు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఏదేమైనా వైసీపీ మీద కావచ్చు, జగన్ అండ్ రాజశేఖర రెడ్డి మీద కావచ్చు, వాళ్ళు హత్యలు చేస్తే వాళ్ళ మోడస్ ఆపరెండి ఏంటి అనేది గతంలో కూడా దీని మీద చర్చ జరిగింది. ఇది ఇప్పుడుదేం కాదు. కాకపోతే ఇప్పుడు సతీష్ రెడ్డిని కూడా వీళ్ళు ఇలాగే చంపారు. ఎందుకంటే అది వాళ్ళకే చుట్టుకుంటుంది కాబట్టి ఈ డాలర్ల చోరీ వెనక వైసీపీ పెద్దలు ఉన్నారు, ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. లేనప్పుడు వాళ్ళు లేకపోతే మరి ఎందుకు అది దాని ఏమంటారు, మన లోక్ అదాలత్లో రాజీ ఎందుకు చేయించారు అంటే క్లియర్గా వీళ్ళంతా కేసు కానీ ముందుకెళ్ళి కోర్టులో విచారణ వస్తే తమ పేర్లు బయటకు వస్తాయని రాజీ చేసి గప్చుప్గా దాన్ని తొక్కేసారు కేసును అనేది తెలుగుదేశం ఆరోపిస్తుంది. వాళ్ళు ఏమన్నారంటే మేము మరి రాజీ చేస్తే మీ ప్రభుత్వం వచ్చినాక దాని మీద ఎందుకు చర్య తీసుకోలేదు, కోర్టు చెప్పే వరకు మీరు ఎందుకు దాన్ని పట్టించుకోలేదు అనేది వైసీపీ అడుగుతుంది. ఏదేమైనా ఇది లీగల్గా తేలాల్సి ఉంది. ఇతను హత్య అయితే పోలీసులు నిరూపించి కోర్టు ద్వారా ఎవరు హత్య చేశారనేది ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఒకవేళ భూమన కరుణాకర్ రెడ్డి చేసి ఉంటే ఆయన అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.